టాలీవుడ్ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేసిన జక్కన్న సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు. తాను అందరికంటే భిన్నమని ఆయన మరోసారి నిరూపించాడు. కానీ ఈసారి కెమెరా వెనుక కాదు, ప్రమోషన్ విషయంలో. మనం సాధారణంగా చూస్తుంటాం, సినిమా రిలీజ్కు నెల ముందు నుంచి ప్రమోషన్స్ మొదలవుతాయి. ఫస్ట్ లుక్స్, పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి చిన్న చిన్న ఈవెంట్స్తో హైప్ తీసుకువస్తుంటారు. కానీ మన రాజమౌళి స్టైలే వేరు. ఆయన టైటిల్ కానీ, హీరో లుక్ కానీ రివీల్ చేయకుండానే ఆడియన్స్లో ఈ రేంజ్ క్యూరియాసిటీని క్రియేట్ చేసిన చిత్రం మరొకటి లేదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది కేవలం ఒక టైటిల్ లాంచ్ ఈవెంట్. అవును, మీరు విన్నది నిజం. ఆ భారీ ఈవెంట్ కోసం రాజమౌళి పెట్టిన ఖర్చు అక్షరాలా 30 కోట్ల రూపాయలు. కేవలం ఒక టైటిల్ లాంచ్కు ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టిన ఘనత ప్రపంచ సినిమా చరిత్రలోనే రాజమౌళికే దక్కుతుంది. ఇది కేవలం డబ్బు కాదు, మార్కెటింగ్ మేధావితనం. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరగనున్న ఈ గ్రాండ్ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గురించే ఇప్పుడు టాలీవుడ్లో కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్. దాదాపు 1,00,000 మంది కెపాసిటీతో ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ కోసం రాజమౌళి పెట్టిన రూల్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయట. ఏమాత్రం తేడా జరిగినా ఈవెంట్ ఆగిపోతుందని ఆయన ఓపెన్గానే హెచ్చరించారు. అంటే ఆయన పర్ఫెక్షనిజం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ భారీ ఖర్చు వెనుక వ్యాపార వ్యూహం ఏమై ఉంటుంది? కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా? కాదు. రాజమౌళి తీసే ప్రతి సినిమా నిర్మాతకు అల్టిమేట్గా లాభం వచ్చేలా చూసుకోవడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ద్వారా కూడా అదే జరిగింది. రాజమౌళి టీం మార్కెటింగ్ చాతుర్యానికి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. ఈ ఈవెంట్ ద్వారానే నిర్మాతలకు ఏకంగా 20 కోట్ల రూపాయల ప్రాఫిట్ను ఆయన అందించారు. సాధారణంగా ఈవెంట్ పాస్లు ఇస్తారు, కానీ ఈ ఈవెంట్కి మాత్రం రెగ్యులర్ పాస్ల మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబ్ ట్రోటర్ పాస్పోర్ట్ను ఇష్యూ చేశారు. ప్రస్తుతం ఈ గ్లోబ్ ట్రోటర్ పాస్పోర్ట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పాస్పోర్ట్ను ఒక మెమొరబుల్గా, ఒక కలెక్టబుల్ ఐటెంగా మార్చగలిగారు. ఇది కేవలం ఒక ఈవెంట్ టికెట్ కాదు, అభిమానులు తమ వద్ద శాశ్వతంగా ఉంచుకోవాలనుకునే ఒక ట్రెజర్. ఈ ఈవెంట్కు సంబంధించిన రైట్స్ మొత్తాన్ని 50 కోట్ల రూపాయలకు జియో హాట్స్టార్కు అమ్మేశారు. దీంతో నిర్మాతలకు ఖర్చులు పోగా 20 కోట్లకు పైగా లాభం వచ్చింది. ఒక టైటిల్ లాంచ్ ఈవెంట్ను ఒక బిజినెస్ మోడల్గా మార్చి రిలీజ్కు ముందే 20 కోట్ల రూపాయల లాభం అందించడం, ఇది కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యం. ఆయన విజన్ ఎప్పుడూ రెగ్యులర్ ప్రమోషన్స్కు అతీతంగా ఉంటుంది. మార్కెటింగ్ విషయంలో, సినిమాను ప్రమోట్ చేసే విషయంలో, సినిమాకు హైప్ తెచ్చే విషయంలో రాజమౌళి ట్రాక్ను ఎవరూ బ్రేక్ చేయలేరని ఆయన మరోసారి నిరూపించారు. ఆయన ప్రతి అడుగు ఒక పాఠం, ప్రతి ఈవెంట్ ఒక ట్రెండ్ సెట్టర్.